మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింతారు ఉప్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏలినాటి శనిలో ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా? 2025 సంవత్సరం నవంబర్ మాసం మాస ఫలితాల్లో భాగంగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటే, ముందుగా మనము ప్రతి రాశికి ఒక ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మేషము అంటే కాలపురుషుడి యొక్క తల. మేషంతోనే ప్రారంభమవుతుంది జ్యోతిశాస్త్రం. అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రానికి అసలు తలే ఉండదు, అంటే కేతు గ్రహం. దానికి కేతు తలే ఉండదు. తలే లేనిటువంటి గ్రహ నక్షత్రంతో జ్యోతిశాస్త్రం తల అయినటువంటి మేషంతో స్టార్ట్ అవుతుంది జ్యోతిశాస్త్రం. అంటే వీళ్ళకు తలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మతిమరుపు కావచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, అది తలకు సంబంధించిందే కదా. అదేవిధంగా వీళ్ళకు తలకు గాయం కావచ్చు, హెడేక్, హెయిర్ ఫాలింగు, ఇట్లా ఏదో ఒకటి తలకు సంబంధించిన సమస్యను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. అదంతా వీళ్ళకి జనరల్ విషయం అయిపోయింటుంది. నాకు ఎప్పుడు అప్పుడు తలకనొప్పి వస్తూనే ఉంటుంది, పోతూ ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ అవుతూ ఉంటుంది, ఇట్లా అంటూ ఉంటారు. కేతు యొక్క నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ముఖ్యంగా, అతి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా వీళ్ళు చికెన్, ఎగ్గు తినకూడదు. చికెన్ అంటే కోడి కూర అని అర్థం. కోడి అంటేనే కేతు గ్రహం. కేతు గ్రహం మన చుట్టూ తిరుగుతుందంటే అదే కోడి. అదేవిధంగా వీళ్ళు అది తినడం వల్ల అప్పులు పెరిగిపోతాయి. కంపల్సరీ వీళ్ళు అప్పులతో ఫైటింగ్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇంకొకరికి ఉపయోగపడుతూ ఉంటారు, ఇంకొకరు ఉపయోగపడుతూ ఉంటారు. వీళ్ళ అవసరం డబ్బులు రావు, వచ్చినా అది చాలదు, మిగలదు, ఆ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళకున్న టాలెంట్ ఎవరికి ఉండదు. టాలెంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వీళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. భలే షార్ప్గా చెప్పిస్తారు వీళ్ళు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది చెప్పుకున్నాం వీళ్ళకు. ఈ రాశికి ఒక కంపెనీలో వీళ్ళు పనిచేస్తే కంపెనీ డెవలప్ అవుతుంది. వీళ్ళు అలాగే పోయి ఐడియాలు ఇస్తారు. వీళ్ళు పోయి ఐడియాలు ఇస్తారు వాళ్ళకు. వాళ్ళకి నచ్చింది ఇతన్ని రిసీవ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి నచ్చదు అనేదానికి కారణం ఏంటంటే, వచ్చిన పని చూసుకోకుండా కంపెనీకి సలహాలు ఇస్తున్నాడేంటి, చాలా అతిగా ఉన్నాడు వీడు, బయట పొమ్మంటారు. ఇట్లా అట్లా అర్థం చేసుకుంటే వీళ్ళు ఇంకో కంపెనీ మారాల. వీళ్ళేమి పోయి మన కంపెనీ మంచి స్థాయిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశం వీళ్ళు చెప్తారు. వీళ్ళ ఉద్దేశం వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకో కంపెనీ కూడా అదే పని చేస్తారు. ఇట్లా కంపెనీలు కావాలంటే ప్రాజెక్టులోనే మారుస్తూ ఉంటారు. ఒకేసారి 4, 5, 10 ప్రాజెక్టులు ఆలోచించే వాళ్ళని కూడా నేను చూసాను మేషరాశిలో, మేషలగ్నంలో, మేషరాశిలో. అట్ ఏ టైం అంత మల్టీ టాలెంట్ ఉంటుంది. ఫైనల్గా వీళ్ళకి రిజల్ట్ చూసే కూడా తక్కువ ఉంటుంది. అదే అంటుంటారు కొంతమంది, అంటుంటారు అంతా చెప్తాడు, తీరా వాడి పరిస్థితి చూసి ఇట్లుంది, వాడు అంత తెలుగుతుండే, వాడు ఎందుకు అంత బాధలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవచ్చు కదా, అందరికీ చెప్పేవాడు అంటుంటారు. కానీ వీళ్ళు ఉపయోగపడరు అనేది జ్యోతిశాస్త్రం ఉందనేది చెప్పేవాళ్ళకి తెలియదు, భరించేవాడికి తెలియదు. ఇది అగ్నితత్వ రాశిది. అగ్నితత్వం అంటే అగ్గి ఎప్పుడు మండుతూ ఉంటుంది కదా, వీళ్ళ బ్రెయిన్ కూడా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, యాక్టివ్లో ఉంటారు. అగ్ని అంటే ఒక యాక్టివ్నెస్. కుజుడు రాశ్యాధిపతి. కుజుడు రక్తానికి అధిపతి. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చెప్పాను. అప్పుడు రక్త ప్రవాహం వీళ్ళకి బాగానే ఉంటుంది. దానివల్ల వచ్చిన మైనస్ ఎంత ఏమనంటే, అది లోపం అని చెప్పాలన్నా శాపం అని చెప్పాలి తెలియదు, కానీ బెనిఫిట్ వీళ్ళకే తక్కువ. ఇవి నాది అని వీళ్ళ పేరు పెడితే వీళ్ళకి కాదు ఇంకంతే. అందుకే వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ సెట్ అవుతారు. అదన్నీ భార్య పేరుతో చేసుకోవాలి. అప్పుడు కూడా ఎక్కువ మంది మేషరాశిలోని కోటీశ్వరులంతా కూడా బినామీలతోనే సక్సెస్ అవుతారు. వాళ్ళ పేరుతో చేసుకున్న రోజులు కాలేదని వాళ్ళ అనుభవానికి వచ్చిన తర్వాత బినామీలు పెట్టుకుంటారు. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి. ఆల్మోస్ట్ అలా మనం ఇంతకుముందు చెప్పినవే. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు మేషరాశి గురించి ఇదే చెప్తారని. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు వైట్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, ఇటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి. బ్లూ రిలేటెడ్, గ్రీన్ రిలేటెడ్, అదేవిధంగా వైట్లో ఆఫ్ వైట్ కలిసి వస్తుంది, ఫుల్ వైట్ కలిసి రాదు. అంటే కొంచెం దగదగ సిల్వర్ డిస్కో లాగా మెరిసే వైట్ కలిసి రాదు. ఆఫ్ వైట్, మినిస్టర్ వైట్, లాయర్ వైట్ ఇటాడు కలిసి రాదు. ఆఫ్ వైట్ మాత్రం కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది. ఈ కలర్స్ అంతా వీళ్ళు బాగా వేయచ్చు. అదేవిధంగా మల్టీ కలర్స్, 2, 3 రంగుల టీ షర్ట్లు ఇవ్వడం కూడా బాగా కలిసి వస్తాయి. ఇది ఈ రాశి వాళ్ళకు మనం ఈ మాసం చెప్పదలుచుకున్నటువంటి ఒక ఆసక్తికరమైన విషయాలు. ఇక ఈ మాసం తీసుకుంటే వీళ్ళకు ఏలినాటి శని అనేది ఉంది. కానీ శనేశ్వరుడు ఏలినాటి శని ప్రభావం చూపించాలి కాబట్టి ఆయనే వక్రంలో ఉన్నాడు ఇప్పుడు.
అంటే ఆయనే వీళ్ళని పట్టించుకునే స్థితిలో లేడు. ఆయన తన రివర్స్లో ఉన్నాడు. వెనక్కి తిరిగేటప్పుడు కారైనా, మనిషి అయినా, గ్రహమైనా, పక్షి అయినా, ఏ జీవైనా వెనక్కి తిరిగేటప్పుడు అన్కంఫర్ట్లో ఉంటుంది. అన్కంఫర్ట్లో ఉంది కాబట్టి ఏళ్ళు నడిచిన ప్రభావం తక్కువ. అందులో ఇంకోటి ఏమంటే, నేను ఇంతకుముందు కూడా చాలా మాస ఫలితాల్లో చెప్పాను, ఆయన మీన రాశిలో ఉన్నాడు. మీనము అంటే సముద్రము, నీళ్ళల్లో ఉన్నాడు. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు. అంటే మీన రాశిలోకి శని వచ్చాడు. శని వ్యవసాయ కారకుడు, కర్షక కార్మిక వర్గాల కారకుడు కాబట్టి సముద్రం నుంచి మన వర్షం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి అన్నమాట. మేషంలోకి శని వచ్చినప్పుడు వర్షాలు, కరువు స్టార్ట్ అవుతుంది. ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యం లేదన్న స్థాయిలో యుద్ధాలు వస్తాయి. కాబట్టి మేషంలోకి శని వచ్చినప్పుడు అధికార మార్పు కూడా జరిగిపోతుంది. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో నాయకులుగా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరినీ మార్చేస్తారు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు. 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు శనేశ్వరుడు. ఇంతకుముందు 30 సంవత్సరాల ముందు వెనక్కి వెళ్తే అప్పుడు కానీ పేపర్లో ఇవన్నీ న్యూస్ చేసుకుంటే రాజకీయంగా అప్పుడు అందరూ ఉన్న వాళ్ళంతా మారిపోయినారు. ఇంతే గుడ్డు గుర్తు, ఇంకేం అవసరం లేదు. ఆయన మేషంలోకి వచ్చి అంటే ఇప్పుడున్నటువంటి పాలకులంతా మారిపోతారు. పార్టీలు ఏదైనా కావచ్చు, వాళ్ళ పేర్లు ఏదైనా కావచ్చు, అది నాయకత్వాన్ని మార్చేస్తాడు. ఎందుకు మారుస్తాడు మేషంలోకి శనేశ్వరుడు వస్తాయంటే, మేషరాశి శనేశ్వరుడు శత్రు రాశి, కుజుడిది. కుజుడికి శని, ఈ 2 గ్రహాల యుద్ధ గ్రహాలు. శనేశ్వరుడు ఓటర్స్. ఈయనేం చేస్తాడు, ఇప్పుడున్న వాళ్ళని ఓట్లు అయిపోయాడు, అంతే, ఇంకేం లేదు. అక్కడికి వచ్చినప్పుడు కరువు స్టార్ట్ చేస్తాడు. ఈయన వ్యవసాయ కారకుడు కదా, మేషం అగ్నితత్వ రాశి అన్నాను కదా, అప్పుడు వర్షం పడదు. ఈయన వర్షాన్ని నాడు కురిపించలేడు. అప్పుడేమవుతుంది, వర్షం పడినప్పుడు కరువు వస్తుంది. యుద్ధ గ్రహాలు కదా శని కుజులు, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు గొడవలు వస్తాయి. నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు జూనియర్ బుష్, సద్దాం హుసేన్కి యుద్ధం జరిగింది. అప్పుడు కరువులు వచ్చాయి. మా ప్రాంతాలంతా కూడా పశు శిబిరాలు పెట్టి గడ్డి గవర్నమెంట్ సప్లై చేసింది. అసలు ఏ మేత లేదు. ఆ 30 సంవత్సరాల ముందు నాకు బాగా తెలుసు అది. అప్పుడు ఆ యుద్ధాల్లో వచ్చి చూశాను నేను. పశు శిబిరాలు పెట్టి పశువులు కూడా మేత లేకుండా ఉండడం చూశాను. దొంగలించేవాళ్ళు గడ్డిని. ఎందుకంటే ఆవులు, పశువుల కోసం అందరూ దొంగలయ్యారు కొంతమంది. ఎందుకంటే అవి బతుకుంటే కొద్ది రోజులు వాన పడితే ఆవిటి వల్ల మనం బతుకుతామని. ఆకలి ఏమైనా చేపిస్తుంది అంటారు. అటువంటి పరిస్థితులు మేషంలోకి వచ్చినప్పుడు సరి అవుతాయి. ఇప్పుడు ఆయన జలరాశిలో ఉన్నాడు, అన్కంఫర్ట్గా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకు ఏలినాటి సమయం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జన్మంలోకి వచ్చినప్పుడు దేహపీడ, దేహం తనపైకే వస్తాడు కాబట్టి మేషరాశికి దేహ అనారోగ్యము, జన్మంలోకి వస్తాడు. జన్మనిచ్చిన తల్లికి అనారోగ్యము, కష్టము, నష్టము ఇట్లాంటివి ఇస్తాడు. కాబట్టి ఏలినాటి శని పైన ఇప్పుడు ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఏలినాటి శని తెలుసుకుని వీళ్ళు అన్నీ నిలిపేయాలన్నా అంత అవసరం ఏముంది. వీళ్ళు స్వతహాగా కష్టజీవులు, బాగా బ్రెయిన్ వర్క్ బాగా చేస్తారు. వీళ్ళు మొత్తం బ్రెయిన్ వర్క్ వీళ్ళది. ఎంతో కొంత వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అట్టని పూర్తి కాలుగా కూర్చునే వాళ్ళం కాదు. వీళ్ళకి వేరే వాళ్ళకి ఉపయోగం ఎక్కువ, కాకపోతే తక్కువ బెనిఫిట్ వీళ్ళకున్నా కానీ ఎంతో కొంత మనీ ఫ్లోటింగ్ లాగుతూనే ఉంటారు వీళ్ళు. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా సరే ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యేటువంటి స్థాయి వీళ్ళది కంపల్సరీ. వీళ్ళ ఎఫర్ట్లో ఎప్పుడు వెనక్కి తగ్గరు, తనివి తీరు ఎఫర్ట్ పెడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు 4వ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అది మంచిది. భాగ్యాధిపతి చతుర్థంలో, మంచిది. అదేవిధంగా శనిని కూడా గురువు చూస్తాడు, ఏలినాటి శని ఫెట్ తగ్గుతుంది. అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఇది అష్టమంలో కుజుడు స్వస్థానంలో ఉన్నా కానీ ద్వితీయాన్ని చూస్తాడు. ద్వితీయాధిపతి లగ్నాన్ని చూస్తాడు, రాశిని చూస్తాడు. ఇది బాగుంది. శుక్రుడు ద్వితీయాన్ని చూస్తాడు, ద్వితీయాధిపతి రాశిని చూస్తాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది. ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు, బాగుంటుంది. శుక్రుడు మేషం చూడడము, కుజుడు వృషభాన్ని చూడడము, ద్వితీయాధిపతి రాశిని, రాశాధిపతి ద్వితీయాన్ని. ఈ కాంబినేషన్ ఎక్సలెంట్. ఇది మళ్ళీ ధనకారకుడు ఉచ్చస్థితి కాబట్టి బలపడినాయి, స్థానాలు బలపడినాయి. 7వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. డాక్యుమెంట్స్ పరంగా ఏదైనా సమస్య ఉంటే తీరిపోతాయి. ఇప్పుడు డాక్యుమెంట్ సమస్య ఉంటే, బుధుడు అంటే డాక్యుమెంట్ అంటే ఏమి, ఎవ్రీథింగ్ డాక్యుమెంటే. బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ వరకు అన్ని డాక్యుమెంట్లే. పెళ్లి పత్రిక, ఇచ్చే బస్ టికెట్, కరెంట్ బిల్ కూడా డాక్యుమెంట్లే. డాక్యుమెంట్ లేకుండా ప్రపంచం లేదు. ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆ పనులు అవ్వక తిరిగి వచ్చేస్తూ ఉంటారు, అవి కంప్లీట్ అవ్వచ్చు అంటారు. ఒక అప్లికేషన్ రాసి ఒక పోలీస్ కంప్లీట్ ఇచ్చిన డాక్యుమెంటే. అంతెందుకండి, ఇప్పుడు 10 రూపాయల నోట్ ఒక డాక్యుమెంటు, అది 10 రూపాయలు అని చెప్పేదానికి ఆధారం, అది డాక్యుమెంట్. కరెన్సీ మొత్తం డాక్యుమెంట్సే. డాక్యుమెంట్స్ లేకపోతే ప్రపంచం లేదు. ఆ డాక్యుమెంట్ కారకుడు రాశిని చూస్తాడు, బుధుడు రాశిని చూస్తాడు. ప్లస్ కుజుడితో కలిసి ఉంటాడు, రాశ్యాధిపతితో కలిసి కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది?
బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెండవ స్థానం అంటే నా కుటుంబము, ద్వితీయాధిపతి రాశిని చూస్తున్నాడు, రాశ్యాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు, గృహస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. గృహస్థానము, కుటుంబ స్థానము, రాశి అన్నీ బాగున్నాయి. కాంబినేషన్స్ క్లమ్జీగా ఉన్నా కానీ కలుసుకొని వీళ్ళకు బెనిఫిటబుల్గా ఉన్నాయి. కాబట్టి ఏలినాడ్స్ని టాప్లో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటున్నా. ఫస్ట్ దానికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ వివరం ఇచ్చానంటే, ముందు ఆ ఏలినాడ్స్ని శని ఎలా ఉన్నాడు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యక్తి, ఉదాహరణకు రేపేదో 100 గొడవ వస్తుంటే ఆయనకి ఇమ్మీడియట్ పడి దెబ్బ తగిలి హాస్పిటల్ వెళ్ళాడు అనుకో, దేవుడు ఉన్నాడు నా మీదకి వచ్చేవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ వేసాడు అంటాం. లేకపోతే మనకు జలుబు చేసి జ్వరం వచ్చేసి వైరల్ ఫీవర్ వచ్చింది అనుకో, 1 నెల రోజులు బెడ్ రెస్ట్ అనుకో, అట్లా వీళ్ళకి ఏలినాడ్స్కి ప్రస్తుతం వైరల్ ఫీవర్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ముందు పెట్టేసి ఓన్ వేసి భయపించేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ గ్రహం కంఫర్ట్గా ఉంటే ఇబ్బంది చేస్తుంది. కాబట్టి గ్రహాలు మ్యాక్సిమం లాభంలో రాహు ఉన్నాడు, లాభంలో రాహు మామూలుడు కాదు. వీళ్ళైనా విదేశీ ప్రయత్నాలు చేయాలంటే వెళ్ళిపోతారు, ఫారిన్ ఛాన్సెస్. లేదంటే లాంగ్ వెళ్ళి రావాలన్నా, దూర ప్రాంతాలపై ఎగ్జామ్లు రాయాలన్నా, ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలన్నా, 11వ స్థానం స్నేహితులు, జ్యేష్ఠ సోదరుడు, వీళ్ళ అన్న, ఇతను వీళ్ళకన్నా పెద్దవాళ్ళు హెల్పింగు, అక్క అన్న హెల్పింగు, నెట్వర్క్ 11వ స్థానం అంటే. ఇప్పుడు వీళ్ళ ఆశలు, ఆశయాలు, అభిలాషలు, కోరికలు, అచీవ్మెంట్స్, టార్గెట్స్, గోల్స్, ఇష్టాలు అవన్నీ తీరుతాయి. రాహు 11లో ఉన్నాడు. దాంతో పోల్చుకుంటే ఏలినాడ్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహు 11లోకి 30 ఏళ్ళకి ముందు వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా 40 సంవత్సరాల వల్ల 50 సంవత్సరాల్లో ఉంటే 30 సంవత్సరాల ముందు వాళ్ళ లైఫ్లో చూస్తే అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. వాళ్ళకు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏదో వింటున్నారు మనం కాకమ్మ కబుర్లు చెప్తే కుదరదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. 30 years బిఫోర్ చూసుకుంటే రాహు అదే ప్లేస్లో ఉంటాడు. 18 years బిఫోర్ అండి, అది శనేశ్వరుడు సంబంధించిన కాదు. 18 సంవత్సరాల ముందు రాహు అక్కడే ఉంటాడు, 18 years బిఫోర్. మళ్ళీ అక్కడికి వచ్చాడు, మళ్ళీ బెనిఫిట్ ఇస్తాడు. ఏదో ఒక గతంలో ఒక స్వీట్ మెమరీ అయితే 18 సంవత్సరాలకు ఒకసారి లాభంలోకి మేషరాశికి ఒకడికి వస్తాడు. అప్పుడు ఏదో ఒకటి వీళ్ళకి, ఇప్పుడు ఆ టైంలో కానీ ఎవరైనా కాలేజీలో ఉన్నారనుకోండి యూనియన్ లీడర్ చేస్తాడు. ఆ టైంలో ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో అనుకోండి పాస్ అయిపోతారు. వీళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించే ఎగ్జామ్ రాసేస్తారు. ఇట్లా ఒక ప్రత్యేకతతో షైన్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఏలినాడ్స్ని కూడా పనిచేయదు. రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడేస్తాడు 1.5 year. శత్రువుల నుంచి అంతగా ఇబ్బందులు ఏమి ఉండవంటారా? ఏముండవండి, వీళ్ళకి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు, ఎప్పుడు శత్రువులు ఉంటారు మేషరాశి వాళ్ళకు. అది వాళ్ళకి మామూలు అలవాటు. ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు, అది పోతూ ఉంటుంది. లేదు శత్రువు లేకుండా మాత్రం ఉంటారు వీళ్ళు. ఇంకోటి ఏమంటే వీళ్ళకి కడుపు సంబంధించిన దోషాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. 6వ స్థానం కన్యా రాశి కడుపును సూచిస్తుంది. అదే బుధుడు వీళ్ళకి వ్యతిరేక గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు లగ్నాన్ని చూడడము, రాశిని చూడడం జరుగుతుంది. కాబట్టి కడుపుకు సంబంధించిన అన్కంఫర్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు కూడా మేషరాశి వాళ్ళకు కడుపుకు తలకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే కడుపుకు సంబంధించి ఆటోమేటిక్గా తీసుకున్న ప్రతి ఒక్కటి కడుపులోకి వెళ్తుంది. గాలైనా, నీళ్ళైనా, ఫుడ్ అయినా, ఏదైనా సరే కెమికల్ బేస్డ్ తక్కువగా ఐడియల్ ఫుడ్ తీసుకుంటే చాలు, సరిపోతుంది. ఈ మాసం అనేది కాకుండా విశేషంగా ఏలినాడ్స్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏదన్నా పరిహారం, శనీశ్వరుని ఎలా ఆరాధించాలి, ఏం చేస్తే దాని ప్రభావం తగ్గుతుందో దాన్ని రెమెడీ చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఏలినాడ్స్ శని అనేది దాన్ని ఒక 2 సార్లు అనుభవించిన వాళ్ళు దాన్ని ఒక వరంగా భావిస్తారు. కానీ అంతనే మనం సులభంగా చెప్పినంతమంది అనుభవించాలకు ఆ బాధ తెలుస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే శనేశ్వరుడు యొక్క ఆయుధము చీపురు కట్ట. చీపురు కట్టను మనము శుభ్రం చేయడానికి ఉపయోగం. నగరాలు అన్ని ఇండ్లు అన్నీ కూడా చీపురు కట్టే. అందుకే దాంతో కొట్టినా శని పడుతుందని దాన్ని చూపిస్తే కూడా కోపం వస్తుంది, గొడవలు అయిపోతాయి. చీపురుతో కొడతాను అంటారంటే నీకు శని పడుతుంది అని అర్థం. ఇలా నెగిటివ్గా దాన్ని వాడతారు. కానీ ఆలయమైనా చీపురుతోనే ఉడుస్తారు. శివాలయాలకు చీపురు కట్టలు ఇవ్వడం మంచిది, ఆలయ శుభ్రతకు ఉపయోగపడవచ్చు. చీపురుని మనం ఇచ్చామనుకోండి, ఒక కొబ్బరి పొలం చీపురు ఒక 5 సంవత్సరాలు అరగదు, అది 4-5 సంవత్సరాలు అరగదు. ఒక 5 కట్టలు ఇచ్చామనుకోండి, ఇంకో నెల ఇంకొక ఆలయానికి 1 సంవత్సరం రోజులు ఇస్తామంటే ఏమవుతుంది, ఈ మేషరాశి వల్ల ఒక 10 ఆలయాలు శుభ్రం అవుతూ ఉంటాయి. అంటే ఆలయానికి అభిషేకం చేస్తున్నట్టే, మూల విరాట్కి అందరూ చేస్తారు. ఆలయం శుభ్రం చేస్తే అభిషేకం చేసినట్టే. అప్పుడేమవుతుంది, జాతకంలో శని యొక్క ఆయుధాన్ని, శని కారకత్వాన్ని ఆలయానికి కానుకగా ఇస్తున్నాం. అంటే కానుకని ఎందుకంటానంటే ఆలయానికి ఇచ్చే దేన్ని కానీ దానం అనకూడదు. మనం ఇస్తే దానం తీసుకునేంత ఇస్తే దేవతలు ఉంటారా, సమర్పణ కానుక అనాలి. కాబట్టి చీపురు కట్టలు ఆలయాలకు ఇవ్వడము,
అదేవిధంగా శనేశ్వరుడు యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రం వృశ్చికంలో ఉంటుంది. వృశ్చికం అంటే మన యొక్క జెనెటికల్ ఆర్గన్స్, మలమూత్ర విసర్జన అవయవాలు వృశ్చికంలో ఉంటాయి. కాబట్టి డెలివరీ హాస్పిటల్స్, కానుపుల హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు, మాప్ స్టిక్స్, అవసరమైతే చీపుర్లు, అంటే శుభ్రం చేసే ఐటమ్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే హాస్పిటల్ ఆలయము శుభ్రతకు వీళ్ళు పాటు పడతారో ఏలినాటి శని పనిచేయదు. శనేశ్వరుడు పూజలకు లొంగడు, సేవకు లొంగుతాడు. ఆయన యొక్క సైకాలజీ తెలుసుకొని నేను చెప్తున్నా. కానీ కష్టం పెట్టకుండా మాత్రం వాళ్ళు సేవ చేస్తే కూడా రిజల్ట్ ఇస్తాడు. కష్టపెట్టి రిజల్ట్ ఇవ్వకపోతే ఏలినాటి శని 100% వ్యతిరేకంగా పనిచేసేట్టే. కష్టపెట్టి రిజల్ట్ ఇచ్చిన అనుకో దాంట్లో తృప్తిగా ఉంటుంది. ఆ డబ్బును వేస్ట్ ఖర్చు పెట్టరు. ఎంత కష్టపడితే వచ్చింది ఈ డబ్బు, దీన్ని నేను వృధా ఖర్చు పెడుతున్నా, 10 రూపాయల నోట్ని 20 సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు. కష్టాన్ని నమ్ముకుని ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ప్రేమగా ఏదైనా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ శని కారకత్వాలు చెప్పులు ఆలయంలో చెప్పులు స్టాండ్ ఉంటుంది. ఆ చెప్పులు తీస్తారు, వాళ్ళు ఇలా పెడతారు, ఒక టోకెన్ ఇస్తారు, మళ్ళీ వస్తే దాన్ని తీసి ఆ టోకెన్ ఇస్తే ఇస్తూ ఉంటారు. ఇట్లా అంటారు వాళ్ళు, ఏదో ఇవ్వండి మాకు అని. వాళ్ళకి ఇవ్వండి, మంచి ఒక 4 వాటర్ బాటిల్, వాళ్ళ పిల్లలకి స్నాక్స్, లేదా ఒక 20 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇవ్వండి. మనం ఏమైనా మనపురంలో గోల్డ్ లోన్ పెట్టి వాళ్ళకి ఏమన్నా అంత డబ్బులు ఇవ్వాలి లేదు కదా, ఒక 50 రూపాయలు ఇవ్వండి. వాళ్ళు నాకు తృప్తి పడతారు. అయ్యో ఎవరో ఒకసారి వచ్చారు, ఆయన మనకు ఏదో కొన్ని స్నాక్స్ ఇచ్చారు, పిల్లలకి ఎండమన్నారు. కొంతమంది లేదనేసి ఎత్తుకొని వేసుకొని పోతూ ఉంటారు. చెప్పులు అంటే శరేశ్వరుని నమ్ముకొని బతుకుతున్నారు. చెప్పులు వక్రమైతే అంటే తెగిపోతే కుట్టేడు కార్మికులు ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు. దుమ్ము ధూళి ఎండ గాలి వాన ఒక చిన్న గొడుగేసుకుని కూర్చుంటారు వాళ్ళు. మనం కానీ వాళ్ళ దగ్గర మన కుడికాలు ఎడంకాలు చూస్తున్నాడు, ఏదో తెగిపోయింది వస్తున్నాడు అనేసి, అయ్యా బాబు నువ్వు అది తిను, ఇది తాగు, హ్యాపీగా తీసుకుంటారు. అది తీసుకోవాలి. కొంతమంది చెప్పారు నాకు తీసుకోవడం లేదండి, వద్దు, వాళ్ళకి ఇబ్బంది అయితే ఇవ్వద్దండి, తీసుకునే వాళ్ళకి ఇవ్వండి. వీధులు ఊడ్చే వాళ్ళు ఉంటారు, ఒక వారం రోజులు కానీ ఒక నగరాన్ని ఓడవకపోతే తెలుస్తుంది వాళ్ళ విలువ ఏంటనేది. ఒక చెత్తబండి ఉంటుంది, వాళ్ళంతా ఊడ్చి చాలా లోడ్ వేసుకొస్తుంటారు. అది ఒక అద్భుతం రథం అంటాను నేను, ఒక రథం అది. వాళ్ళు ఆ వాసనలోనే ఉంటూ అక్కడ వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని సాగుతారు వాళ్ళు. ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో అది ఎంత సాహసోపేతమైనటువంటిది, అందరూ మన వల్ల అవుతుంది. అసలు చీప్ క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటాడు ఒక అతను, 50 రూపాయలకే జత. అవి వారం రోజులు ఎండలో పెడితే కలర్ పొడుస్తాయి, 2 రోజులు వేసి నడిస్తే తెగిపోతాయి, ఒక ఊడి వచ్చేస్తుంది. కానీ అవే అమ్ముతూ అవే ఉంటాడు అతను. కానీ అతని నాలెడ్జ్ అంతవరకే. ఓ చెట్టు కింద ప్లాట్ఫామ్ పైన ఉంటాడు, అటువంటి వాళ్ళకి ఏదైనా ఇవ్వండి. ఇది అమ్ముకోదురా బాబు అంటే మనమే అతనికి గోల్డ్ వ్యాపారం పెట్టలేం. ఏదైనా చేయండి. అంటే చెప్పులు నమ్ముకున్న వాళ్ళు, శని కారకత్వాలు నమ్ముకున్న వాళ్ళకు సహాయం చేయండి అంటున్నాను. ఇది సేవ, సహకారం. దీనికి శనేశ్వరుడు మంత్రముగ్ధవుతాడు. కాళ్ళు వక్రమైన వాళ్ళు, శనేశ్వరుడు అంటే కాళ్ళు కదా, వక్రమైన వాళ్ళు అంటే పోలియో ఉన్నవాళ్ళు, 3 వీలర్స్లో వెళ్ళేవాళ్ళు, స్టాండ్ పెట్టుకుని నడిచేవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడి ముసలి వాళ్ళు, వాళ్ళకి మోకాళ్ళు కాళ్ళు నొప్పులు వాళ్ళకే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి పెయిన్ కిల్లర్ ఆయిల్స్, ట్యాబ్లెట్స్, వాళ్ళ కాళ్ళకు ఒక మెత్తగా చెప్పులు తీసివ్వండి, ఆశ్రమం తీసుకోండి. ఎక్కడో ఉండరు తల్లిదండ్రులు, పెద్దనాన్న పెద్దమ్మ, చిన్నాన్న పిన్నమ్మ, మేనమామ మేనత్త, అవ్వ తాత, గురువులు, వీళ్ళంతా కూడా 60 సంవత్సరాలు దాటి నడవలేక కొద్ది దూరం నడవడం, కొంచెంసేపు ఆగడం, కొద్ది దూరం నడవడం, కొంచెంసేపు ఆగడం, అక్కడ కూర్చోవడం. వాళ్ళకి మెత్తగా చెప్పులు తెచ్చి నోట్లో ఒక స్వీట్ పెట్టి ఆశీర్వదించమంటే ఎందుకు ఆశీర్వదించరు? అంత మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. 2 సార్లు 3 సార్లు ఏలినాటి అనుభవించే ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఉంటాడు శనేశ్వరుడు. ఇవి సేవలు. ఇవి చేస్తే ఇంక ఏలినాటి శని పనే చేయదు, అది వరంగా మారిపోతుంది. ఎప్పుడు ఏ రాశి వాళ్ళకైనా ఏలినాటి శని ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు. పోయి శనికి తైలాభిషేకం చేయండి, అప్పు చేసుకుని శని సింగనాపూర్ పోయిరండి, తమిళనాడులో లాంగ్వేజ్ లేకపోయినా తిరునల్లారు వెళ్ళరండి, ఆడ నల్లని బట్టలు వేసుకుని నీళ్ళలో వదలండి. ఇవన్నీ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నాకు తెలియదు. నేను అనుకున్నది ఏమంటే ఇవన్నీ ఓవర్ యాక్షన్ అని నేను అనుకున్నా. ఇది నా అభిప్రాయం. సేవకు శనీశ్వరుడు లొంగుతాడంటే మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ శని అనుగ్రహ కారకత్వ పనులు. ఆలయాలను శుభ్రం చేయమని చెప్తున్నాము, వీధులు శుభ్రం చేసే వాళ్ళకి, నగరాలు శుభ్రం చేసే వాళ్ళకి. నేను చెప్తున్నవి 100 రూపాయలు కూడా కాదండి. దీంట్లో ఒక గ్రహం మనకు ఫేవర్ అవుతుంది. మనకి కిరీటాలు రావు, మనం అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. పాను పైన పడుకుని ఉంటే జరిగిపోతుంది నేను లేదు, కష్టంతో కూడుకున్న రిజల్ట్ అయితే వస్తుంది. శని ఎప్పుడూ నేర్పించే గ్రహం, నోటి మీద కొట్టాడు, వీపులో తడతాడు. కాబట్టి ఏలినాటి శని మేషరాశికి ఉంది, మీనరాశికి ఉంది, కుంభరాశికి ఉంది. వీళ్ళందరూ కూడా ఇదే పని చేయొచ్చు. మనం ప్రతి ఒక్కరూ ఏలినాటి శని లేకపోయినా చేస్తే దానివల్ల ఆయన ఏలినాటి శని వచ్చినప్పుడు బాధించడు. మనం ఆల్రెడీ బ్యాలెన్స్ కరెన్సీ బ్యాలెన్స్ పెట్టుకుంటాం. పుణ్యం, సేవ అనే పుణ్యాన్ని హ్యాపీగా అయినా
నీ ఫైల్ నేను కొట్టేస్తున్నా అని చెప్పేసి ఆయన మన యొక్క కర్మల ఫైల్ని దుమ్ము దొట్టి లేపుతాడు, మొత్తం క్లీన్ చేస్తాడు, అనుభవింపజేస్తాడు. అందుకే ఆయన్ని కర్మగ్రహము ధర్మగ్రహము ఒక ఆర్మీ లాంటి దేవత అని చెప్పింది. ఆయన భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన అనుభవించ చేయకపోతే ఇంకే గ్రహం పట్టించుకోదు. కర్మ పేరుకుపోయేసి మన జన్మ లంపటాల్లో తగులుకుంటాం. శుభ్రం చేసేది ఆయనే, కాబట్టి ఆయన శుభ్రం చేసేది ఆయన ఆయుధం. కాబట్టి ఇలా శనేశ్వరుని గురించి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు టైం కూడా మనకు తెలియదు, ఆకలి లేదు, నిద్ర రాదు. గొప్ప దేవత ఆయన గొప్పతనం చాలా కఠినంగా ఉంటుంది, అంత ఇంకేం లేదు. ఆ కఠినత్వం ఎదుర్కోలేక అల్లాడిపోతారు. ఇక ధనపరంగా ఏదన్నా పరిహారం ఉంటే తెలియజేయండి. ధనపరంగా తీసుకుంటే వీళ్ళకు అశ్విని నక్షత్రము అనేది దానికి సంపత్తార, భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి ప్రభావం ఉన్నటువంటి బ్యాంకులు ధనలక్ష్మి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది మెర్జ్ అయింది కాబట్టి ఈ రెండు బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకుల్లో వెళ్ళి కూర్చొని రావచ్చు. ఆ బ్యాంకులో ఆర్డీలు ఇట్లాంటివి ఏదైనా ఎఫ్డీలు ఇట్లాంటివి వేసుకోవచ్చు. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు సంపత్తరాన్ని కృతిక నక్షత్రం సంబంధించి ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇవి రెండు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బలం కలిగినటువంటి బ్యాంకులు అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ కృతిక నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ప్రతి మాసం ఈ కార్తీక మాసం గురించి ప్రతి రాశికి మనం చెప్పాలనుకున్నాం కాబట్టి కార్తీక మాసంలో అశ్విని నక్షత్రానికి కృతిక నక్షత్రం విపత్తారు అవుతుంది. వీళ్ళు దీపాలు దానంగా ఇవ్వచ్చు, నూనె దానంగా ఇవ్వచ్చు, తైలం అఖండ దీపాల్లో నూనె పోయొచ్చు, ప్రమిదలు దానంగా ఇవ్వచ్చు. అఖండ దీపాలను పోయాలి, వేరే వాళ్ళు వెలిగించిన దీపాలు పోయకూడదు. అదేవిధంగా ప్రమిదలు చిన్న చిన్న ప్రమిదలు ఎంత ఎక్కువ ఇస్తే ఎంత ఎక్కువ మంది తీసి వాళ్ళు వెలిగిస్తారు. వీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు వెలుగులు చేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీతో చేసేటువంటి పని. ఎన్నో ఆలయాల్లో ఒక రోజుకు ఒక ఆలయంలో ఇవ్వచ్చు, ప్రతిరోజు ప్రతి ఆలయంలో వెలిగిస్తుంటారు. శివాలయాల్లో ఎక్కువ వెలిగిస్తారు. ఎందుకంటే శివాలయంలోనే ఎందుకు వెలిగిస్తారు ఎక్కువగా అంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కూడా ఎందుకు విశిష్టత అంటే సూర్యుడు కృతిక నక్షత్రం అధిపతి, సూర్యుడికి అధిష్టాన దేవత రుద్రుడు. రుద్రుడు అంటే శివుడే. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళే కొద్దికి సూర్యగ్రహ దోషం పోతుంది, సూర్యగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఎందుకంటే ఆయనకి పవర్ సప్లై చేస్తున్నది రుద్రుడే. అదేవిధంగా కృతికా నక్షత్రం వాళ్ళు జన్మతారే కాబట్టి కార్తీక మాసము వీళ్ళు దీపాలు వెలిగించుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో ఎంత ఎక్కువగా దీపాలు భరణి నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళు వెలిగించుకోవచ్చు. ఎంత ఎక్కువగా దీపాల దానము, తైల దానము, ఆ యొక్క వత్తులు ఇట్లాంటివి చేయడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనము ఈ మాసం వీళ్ళకు గ్రహ సంపత్తితో పాటు వాళ్ళకున్న కొన్ని ఏలినాటి లాంటి విషయాలు కూడా మనము చెప్పగలిగినటువంటి ముఖ్యమైన విషయాలు. ఓవరాల్గా ఈ మాసం మేషరాశి వాళ్ళ గురించి, అలాగే ఏలినాటి శని తాలూకా అద్భుతమైన పరిహారాలు కూడా దాని గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.